బాస్ ఎంత అన్యాయం చేశాడంటే అందరికి షాక్ మీద షాకులు ఇచ్చి అందరినీ కొండరి పప్పులు చేద్దాం అనుకున్నారు. కానీ చాలామంది గెస్ట్ చేసేయడం జరిగింది. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో మీరు ఈ పాటికి అర్థం చేసుకుని ఉంటారు. ఈ వీడియో చాలా బాగుంటుంది, ఎవరికి స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేసేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ ఇంకో 10 మందికి అయితే కనుక ఈ వీడియో సజెషన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ చేసేయండి. సరే, కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఈ వీడియో ఎక్కువ లెంతీ ఉండదు, షార్ట్గా ఫినిష్ చేద్దాం. నిన్న షోలో ఏం జరిగిందంటే మన సంజనా గారు మిడ్ వీక్లో ఎలిమినేట్ అయ్యారు కదా, ఆమెను తీసుకొచ్చి హౌస్లో ఉన్న నంబర్స్ అందరి మీద ఒపీనియన్ అడిగించారు నాగార్జున గారు. అదే ఆవిడ సుమన్ గారితో స్టార్ట్ చేసి లాస్ట్కి ఈరోజు ఎండ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లెవెల్ ఆఫ్లో ఆవిడ ఒపీనియన్ చెప్పడం జరిగింది. దాంట్లో గట్టిగా డోస్ పడింది రాము రాథోడ్కి, నెక్స్ట్ శ్రీజకి, నెక్స్ట్ ఇంకా ఎవరికి హరీష్ గారికి. వీళ్ళ ముగ్గురికి అయితే కనుక ఆవిడ అభిప్రాయం అనేది కొంచెం గట్టిగా చెప్పింది. మార్చుకోవాల్సిన పద్ధతుల గురించి అయితే కనుక క్లియర్గా వివరించారనమాట. అంటే ఇలా చేయడం వల్ల ఏమైందంటే బయటికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం వల్ల ఏమైందంటే హౌస్లో డిఫరెంట్గా మారిపోయే సమయం ఎక్కువైపోయింది. అంటే హౌస్ కొంచెం డిఫరెంట్గా మారే విధంగా సెట్ చేశారనమాట హౌస్లో. అంటే వీళ్ళ ఆట బాగలేదని చెప్పి బయటికి పిలిచి కొంచెం వార్నింగ్ డైవ్ ఇచ్చి వాళ్ళకి తెలిసేలాగా చేసి ఇక నుండి హౌస్లో గేమ్ మార్చుకునే ప్రయత్నం అయితే చేశారు బిగ్ బాస్ టీం. దాంట్లో కీలక పాత్ర వహించింది మన నాగార్జున గారు హోస్టింగ్ కాబట్టి. అయితే ఇదంతా బాగుంది. సంజనా గారు రావడం, రీతు గారు అంటే ఇప్పుడు రాజన్ గారు ఒక టాస్క్ అయితే పెట్టారు, బ్యాటరీ హెల్త్ ఇచ్చి అది 100% వరకు వెళ్తే ఒక బౌల్లో కొన్ని చీటీలు అయితే వేసారనమాట. ఆ చీటీల్లో వచ్చిన విధంగా 100% బ్యాటరీ లెవెల్ పెరిగితే ఆవిడ హౌస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే హౌస్లోకి వెళ్ళకూడదు. దాంట్లో కొన్ని ఛాన్సెస్ ఇచ్చారు బిగ్ బాస్. ఈము సాక్రిఫైజెస్ క్యాప్టెన్సీ టాస్క్ వచ్చింది కదా, క్యాప్టెన్ గెలిచాడు కదా, క్యాప్టెన్ టాస్క్ గెలిస్తే అది సాక్రిఫైస్ చేస్తే 25% ఇంక్రీజ్ చేస్తాం, అంటే పెంచుతాం అని చెప్పి అన్నారు నాగార్జున గారు. దానికి సిద్ధపడిపోయాడు, మమ్మీ అని పిలుస్తాడు కదా, ఆ ప్రేమతో ఆ క్యాప్టెన్సీని వదిలేయడం జరిగింది. సెకండ్ వచ్చేవాటికి తనూజ గారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాఫీ వదిలేసుకుంటారని చెప్పి. కాఫీ పౌడర్ ఈ సీజన్ వరకు కాఫీ తాగకూడదు ఆవిడ, దానికి కూడా ఒప్పుకుని ఆవిడ సాక్రిఫైస్ చేశారు. అక్కడ బలమైన ముద్ర పడిపోయింది మన శ్రీజ గారికి. వాళ్ళిద్దరి మీద చాలా సాఫ్ట్ కార్నర్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్విస్ట్, శ్రీజ గారిని అడిగితే ఈ హౌస్ అంతా ఉండే కాలం మొత్తం అంతా ఇదే డ్రెస్ మీద ఉండాలి, ఒకే డ్రెస్ మీద నువ్వు కంటిన్యూ చేయాలి అని చెప్పంటే ఆవిడ ఒప్పుకోలేదు. తర్వాత సుమన్ గారిని అడిగారు, స్మోకింగ్ మానేయాలి మీరు బిగ్ బాస్లో ఉన్నసేపు, ఆయన ఒప్పుకోలేదు. నెక్స్ట్ వచ్చేబడికి రీతు దగ్గరికి వచ్చేబడికి సాక్రిఫైజెస్ డన్ సాక్రిఫైజెస్ చేసి హెయిర్ కటింగ్ చేయాలని చెప్పి అన్నారు. హెయిర్ కటింగ్ అయితే చేయించుకున్నారు. కొంచెం అక్కడ ఓవర్ యాక్టింగ్ అయితే నడిచింది. ఆ ఓవర్ యాక్టింగ్ జనాలకి చూసేవాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించింది, అస్సలు నచ్చలేదు అనమాట. నాకు అనిపించిన పాయింట్ మీకు ఏమనిపించిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. 70% వెళ్ళిపోయింది బ్యాటరీ. నెక్స్ట్ బర్నీ గారి టర్న్ అయితే వచ్చేసింది. ఆయన తెచ్చుకున్న బాక్స్లో ఏముంటుందో అందరికీ తెలుసు. ఆయన బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బాక్స్ వదిలిపెడితే మీరు హౌస్లోకి వెళ్తారంటే ఆ బాక్సే ఇంపార్టెంట్ అని చెప్పి హౌస్లో ఉండి బయటికి వెళ్ళడం జరిగింది. అలాంటి వ్యక్తి సంజనా గారి కోసం ఓల్డ్ బాక్స్, అదే వాళ్ళ అమ్మ గుర్తు ఇచ్చిన బాక్స్ అనేది సాక్రిఫైస్ చేశారు బర్నీ గారు. ఇక్కడైతే కనుక మొత్తం అందరూ హృదయాన్ని అయితే గెలుచుకున్నారు బర్నీ గారు అని చెప్పాలి. దీని మీద మీ కామెంట్ చేసేయండి. అలాగే ఎలిమినేట్ విషయానికి వస్తే నిన్న అలా జరిగిన తర్వాత శ్రీజ గారికి వార్నింగ్, తర్వాత లక్కు హరీష్ నువ్వు అలా అనడం కరెక్ట్ కాదని చెప్పి అంటే ఆయన స్టైల్లో ఆయన చెప్పి సమాధానం చెప్పి అక్కడ ముగించడం జరిగింది. ఇది నిన్నటి వరకు జరిగిన షో అనమాట. ఈ రోజు జరగబోయే షో గురించి అయితే మనం మాట్లాడుకుంటాం. ప్రియా గారు అయితే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సారీ ఫర్ దట్ చెప్పినందుకు, ఆవిడ అందరూ మిస్ అవుతున్నారు. అందుకే దివ్య గారిని కూడా ఇన్ చేసుకున్నారని చెప్పి మనం ఒక వీడియో అయితే లాస్ట్ 3 days క్రితం మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సరిగ్గా రెస్పాన్స్ రాలేదు. అన్ని ఛానళ్ళ కంటే ముందు మనకు తెలిసిన నాలెడ్జ్లో మీకోసం నేను తీసుకొచ్చి చాలా వివరంగా చేసి చెప్తున్నాను. కొంచెం ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అంటే పైన చెప్పేద్దాం,
షో జరిగినట్టు చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడేసి చెప్పేస్తే మీరు షో చూడడం అనవసరం. అందుకే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే షేర్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. దీని మీద మీ కామెంట్స్ ఏంటో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ షో.